ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర పెద్దమ్మ గుడి సమస్య చాలా రోజులుగా జరిగి పోయిన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సాల్వ్ చేసిపోయినారు. గుడి వదిలేసి అక్కడ పక్కనున్న రూములు తొలగించుకొని మున్సిపాలిటీ స్థలం కాబట్టి ఆయన క్లియరెన్స్ చేసిపోయారు. అయితే ఇప్పుడు ఒక 15 రోజుల నుండి పొద్దుటూరులో 5వ వార్డు కౌన్సిలర్ బస్సు మురళి మామూలుగా అయితే అతని పేరు మురళీధర్ రెడ్డి. ఎందుకంటే రెడ్డి గారికి పెట్టే గుణం ఉంటుంది, కడుపు కొట్టే గుణం ఉండదు. పెద్దమ్మ గుడి దగ్గర దొబ్బుడు బళ్ళు పెట్టుకొని టెంకాయలు పూలు నిమ్మకాయలు పెట్టుకుని ఆ యొక్క కాలువ పైన పెట్టుకున్నారు పేదవాళ్ళు. వాళ్ళకు నోటీసులు ఇప్పించినాడు మున్సిపల్ కమిషనర్తో, ఏమని తొలగించండి 3 రోజుల లోపల, లేకపోతే మేము తొలగిస్తామని. అదే మార్కెట్ దగ్గర 150-160 తొగుడు బళ్ళు ఉన్నాయి. అదేవిధంగా పార్కింగ్లో కానీ రామాంజనేయులు అనేసి మార్కెట్ శ్రీరాములు కొడుకున్నాడు. రామాంజనేయులు పార్కింగ్ స్థలంలోనే పెట్టినాడు తోపుడు బండి. అవన్నీ వదిలేసి కేవలం గుడి దగ్గర ఉండే 3 బండ్లకు మాత్రమే నోటీసులు ఇప్పించినాడు. ఎందుకు ఇప్పించినాడు అంటే, ఒక దళిత నాయకుడు అయినటువంటి ఈ సుధాకర్ ఆధ్వర్యంలో ఇంతమంది జీవనం సాగిస్తారే, ఇంతమంది బతుకుతున్నారే, జీర్ణించుకోలేకపోయినాడు బస్సు మురళి. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు? అతనికి ఏ రోజున్నా ప్రజలకు ఒక నీళ్లు కాకుంటే అన్నం పెట్టించిందే తెలిసేది. ఎప్పుడు అందరినీ మున్సిపల్ ఆఫీసులో కనీసం అతను పెట్టిన ఆర్టీ యాక్టులు కుప్పేస్తే ఇంత ఎత్తాయి. అన్ని ఆర్టీ యాక్టుల ద్వారా అంత డబ్బు సంపాదించినాడు. అతని సంపాదన అంతా అవినీతి సంపాదనే. అతనేమి నిజాయితీ పరుడైతే కాదు. ఆడ వ్యాపారాలు చేసుకుని అదొకటి. ఏమంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి కొడుకు నంద్యాల కొండారెడ్డి సార్ గారిని 15 రోజుల క్రితం గుడి దగ్గర పిలుచుకొని పోయి ఎన్ని దోపుడు బండ్లు తీపియాలా అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాడు. కొండారెడ్డి సార్, మీకు నేను గౌరవించి పెద్దలకి నేను విన్నవించుకుంటున్నా. ఆయన చేసే అరాచకాల వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీకు ఏదో గౌరవంగా ఈసారి ప్రజలు గెలిపించినారు. ఆ గెలిపించిన ప్రజల్నే కార్చడ పెట్టి వేధిస్తున్నాడు బస్సు మురళి. సార్, మీరు ఆ గుడి దగ్గర వెళ్ళి చూసినారు కదా, కొండారెడ్డి సార్ మీకు చెప్తున్నా, గుడి దగ్గర వెళ్ళి చూసినారు కదా, పార్కింగ్ పెట్టే స్థలం ఏమన్నా ఉంది? ఆ ధర్మంగా మీరే ఆలోచించండి. అక్కడ మార్కెట్లో అంత పెద్ద స్థలం వదిలిపెట్టి పార్కింగ్ పెట్టాలని చెప్పేసి గుడి దగ్గర 3 అడుగుల్లో పార్కింగ్ పెడతారా సార్? ఆ దుబ్బుడు బండి తీసేసి పార్కింగ్ పెడతారు. కాలం ఉంది ఆడ, మీరు కాలమైనా గమనించినారో లేదో. అదొకటి సార్. ఇట్లే చేస్తుంటే కొవ్వూరు బాలచంద్రారెడ్డి గారు మరణించి ఎక్కడున్నారో ఆయన వేసిన పిటిషన్ కోర్టులో కూరగాయల మార్కెట్ తొలగించాలని, అది ప్లే గ్రౌండ్. అదే పిటిషన్ నేను రన్నింగ్ చేస్తా సార్. ఆల్రెడీ నేను ఆర్టీ యాక్ట్ పెట్టి ఉన్నా కోర్టులో, అన్ని పత్రాలు తీసుకుంటున్నా. అక్కడ నాది దొబ్బుడు బండి అక్కడ వ్యాపారం చేసి బీదోళ్ళు కడుపు కొట్టినప్పుడు మార్కెట్ ఎన్ని ఎందుకు ఉండాలి సార్? అదేవిధంగా ఎస్ఎస్ మాల్ ఎదురుగా, అది మీరు కట్టించిన ఎస్ఎస్ మాలే మున్సిపాలిటీ స్థలంలో జనరేటర్ రూమ్ కట్టినారు. అదేవిధంగా పాదపక్షాన్ని మొత్తం ఆక్రమణకు గురై ఉంది. ఎన్నో పొద్దుటూళ్ళు ఆక్రమణకు గురై ఉన్నాయి సార్. ఎన్నో దుబ్బుడు బండి మీద రాజకీయం చేయడం ఏంది? ఇది పద్ధతి కాదు సార్. మేము గౌరవంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కొండారెడ్డి సార్, బస్సు మురళి అని అతని మాటలు మీరు వింటే ప్రజల కడుపు కొట్టేది సత్యమవుతాను, మీకు చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది. దయచేసి ఈ విషయంలో, ఆ దుబ్బుడు బండ్లకు నోటీసులు ఇచ్చిన విషయంలో మళ్ళీ మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.